ఇప్పటిదాకా ఎవరైనా పోలీసులు దెబ్బకు దొంగలు పారిపోయారు, లేకపోతే రాజకీయ నాయకులు పారిపోయారు. కానీ ఫస్ట్ టైం విచారణకి హాజరవ్వకుండా పోలీస్ అంటే శాసనాన్ని తయారు చేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని ఒక్కసారి శాసన ఉల్లంఘన చేస్తూ పారిపోయారు. అట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డితో సావాసం చేస్తే. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు సిట్ విచారణకి హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఏంటి అసలు విషయం అంటే, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు చెప్తూ ఉంటాడు, ప్రభుత్వానికి కాస్తో కూస్తో మద్యం మీద ఆదాయం వచ్చేది, కానీ చంద్రబాబు నాయుడు గారు తన బినామీలు దోచిపెట్టడం కోసం ప్రభుత్వమే మద్యం అమ్మే పాలసీని రద్దు చేసి ప్రైవేటు వ్యక్తులకు, చంద్రబాబు నాయుడుకి ఇష్టమైనటువంటి వ్యక్తులకు కట్టబెట్టాడని చెప్తూ ఉన్నటువంటి మాటల్లో గత 5 ఏళ్ళు ప్రభుత్వం మద్యం అమ్ముతూ ఆ మద్యం చాటున వేల కోట్ల రూపాయలని దండుకుంది వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి. ఈ డబ్బులన్నిటినీ చేరవేయడం ద్వారా, అంటే డిస్టిలరీ నుంచి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు చేరవేయటంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు, అప్పటి ప్రభుత్వానికి అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి గారు, అట్లాగే జగన్మోహన్ రెడ్డికి ఓఎస్పీడీగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు, వీళ్ళిద్దరే కాకుండా భారతీ సిమెంట్కి జీవితకాలపు డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ గారు, వీళ్ళ ముగ్గురు ప్రస్తుతం సిట్ విచారణకి హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ముగ్గురు ఏదైతే మద్యం పాలసీ కుంభకోణంలో A31 ధనుంజయ రెడ్డి గారు, A32 కృష్ణారెడ్డి గారు, A33 ఎవరైతే ఈ గోవిందప్ప బాలాజీ గారుగా నిందితులుగా చేర్చారు. అయితే వీళ్ళు మమ్మల్ని సిఐడి అంటే సిట్ విచారణ చేయకుండా ఉండాలి అని చెప్పేసి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకుంటే హైకోర్టు వీళ్ళ బెయిల్ని పెట్టుకున్నటువంటి పిటిషన్ని కొట్టివేసి నోరు మూసుకొని విచారణకు హాజరు కావాలని చెప్పారు. వీళ్ళందరితో ఊరుకోకుండా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, సిట్ని నియంత్రించాలని చెప్పేసి వేస్తే సుప్రీంకోర్టు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. మీరు సిట్కి పూర్తి స్థాయిలో దర్యాప్తుకి సహకరించండి, విచారణకి హాజరవ్వాల్సిన పరిస్థితి, ఈ కేసులో మేము ఎటువంటి జోక్యం చేసుకోలేము అని చెప్తూ ఈ యొక్క సుప్రీంకోర్టు కూడా కీలకమైనటువంటి ఆధారాలు ఇచ్చింది. సో సుప్రీంకోర్టు ఆధారాలు ఇవ్వటంతో ఈ నెల 10వ తారీఖున వీళ్ళు సిట్ విచారణకి రావాలి అని చెప్పేసి 3 రోజుల కిందట వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధువులకి సిట్ ఆఫీసర్లు నోటీసులు అందించారు. అయితే విచారణకు రాకపోగా ప్రస్తుతం వీళ్ళు ఎక్కడున్నారు, విచారణకు ఎందుకు రాలేదు, గైహాజరవటానికి గల కారణాలు ఏంటి కూడా తెలియలేదు. సో మొత్తం మీద ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో అందుకని చెప్పేసి ఈ దేశం వదిలిపెట్టి పోకుండా ఉండటానికి సిట్ అధికారులు వీళ్ళని ఏదైతే పాస్పోర్ట్స్ని అన్నిటినీ కూడా అన్ని ఎయిర్పోర్ట్స్ నుంచి వాళ్ళకి లుకౌట్ నోటీస్ జారీ చేశారు. సో వీళ్ళు దేశం వదిలిపెట్టి పోకుండా ఉండటానికి. అలాగే సిట్ దర్యాప్తు సభ్యులు కూడా వీళ్ళు ఎక్కడైతే రహస్య ప్రదేశాల్లో దాంకునే అవకాశం ఉందో, అంటే మద్రాస్, అలాగే బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలలో వీళ్ళ మీద జల్లెడబడుతున్నారు. సో మొత్తం మీద ఒక ఐఏఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డితో సావాసం చేసి చివరికి ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల సావాసాలు చేస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక విశ్రాంతి ఐఏఎస్ ఆఫీసర్ అయిన ప్రభుత్వ సలహాదారులుగా పనిచేసినటువంటి వ్యక్తి ధనుంజయ రెడ్డి, అలాంటి ధనుంజయ రెడ్డికి ఈరోజు అజ్ఞాతంలోకి వెళ్ళేటువంటి కర్మ పట్టింది. కారణం ఏంటయ్యా అనంటే మద్యం పాలసీల్లో వీళ్ళు ముగ్గురు కీలక పాత్ర పోషించారు. ఏదైతే ఈ డిస్టిలరీల మధ్య మరియు ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి మధ్య అనేక సార్లు వీళ్ళు సమావేశాలు ఏర్పడి ఏ డిస్టిలరీ నుంచి ఎంత వాటా రావాలి, ఆ వాటాని ఎట్లా చేరవేయాలి అంటే ఈ అనేటువంటి ఒప్పందాలు, అంటే సపోజ్ ఒక డిస్టిలరీ నుంచి ఇంత డబ్బు రావాలి, ఆ డబ్బుని జగన్మోహన్ రెడ్డికి అందజేసే విధంగా కసిరెడ్డి తీసుకొచ్చేసి ఈ ముగ్గురికి అందజేస్తే ఈ ముగ్గురు వెళ్ళి వాటిని బినామీ కంపెనీల ద్వారా, డొల్ల కంపెనీల ద్వారా అవి మళ్ళీ హవాలా రూపంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చేలాగా ఏర్పాటు చేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు. సో
అనేక సార్లు వీళ్ళు తాడేపల్లి ప్యాలెస్లోను అట్లాగే హైదరాబాద్లోను డిస్టిలరీ వాళ్ళతోటి వీళ్ళు భేటీ అయ్యి ఏ డిస్టిలరీ ఎంతెంత పేమెంట్ ఇవ్వాలి, ఆ పేమెంట్ని ఎట్లాగా జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి లేదా జే ట్యాక్స్ల రూపంలో మళ్లించాలనేది చాలా కీలకమైనటువంటి సమాచారం అంతా కూడా వీళ్ళ దగ్గర ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని అంటే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి విచారణ మీద కస్టడీ విచారణ మేరకు వీళ్ళందరినీ కూడా విచారణకు రావాలని చెప్పేసి సిట్ వాళ్ళకి నోటీసులు జారీ చేసింది. కానీ సిట్ నోటీసులు జారీ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకు వెళ్ళారు. సో మమ్మల్ని అరెస్ట్ చేయకుండా, మమ్మల్ని విచారణకు రాకుండా మాకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పేశారు. అయితే ఎప్పుడైతే ఈ ముందస్తు బెయిల్ కావాలని అడిగారో కేసు సుదీర్ఘమైనటువంటి విచారణలో ఉంది, నిజ నిర్ధారణలో దగ్గరకయ్యే ఈ సమయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి హైకోర్టు వీళ్ళు ముందస్తు బెయిల్ని కొట్టివేసి పడేసింది. కొట్టివేయడంతో పాటు సిట్ దర్యాప్తుకి మీరు సహకరించాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దీంట్లో జైల్లో ఉన్నాడు, అట్లాగే ఇంకా 2-3 దీని మీద అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఇది పూర్తి దర్యాప్తులో ఉంది కాబట్టి దీంట్లో మేము సహకరించలేమని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టులో కూడా అదే జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి సొల్లు మాటలు మాట్లాడతాడు. ప్రభుత్వానికి కాస్తో కూస్తో ఆదాయం వచ్చే మద్యం చంద్రబాబు నాయుడు తన బినామీలకు దోచిపెట్టాడు అంటాడు. మరి గత 5 ఏళ్లలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఈ మద్యం మీద విచారణ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎందుకు నీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనే దాని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అసలు నేరస్తుల్ని పారిపోవటం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్లో పారిపోవటం ఏంటి, ఇంత దరిద్రం ఏంటి? జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డితో సావాసం చేసిన వాళ్ళు జైలు కన్నా వెళ్ళాలి, అజ్ఞాతంలో కన్నా వెళ్ళిపోవాలి. మరి ఎటువంటి ఆధారాలు లేకుండానే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటానికి యాక్సెప్ట్ చేసేదే కదా, మరి ఎందుకు నిరాకరించింది? సుప్రీంకోర్టు తలుపులు తట్టారు, ఎందుకు నిరాకరించారు? మరి పెద్ద పోటుగాళ్ళు అటువంటి దాంట్లో ₹1 కూడా అవినీతి జరగలేదు. జగన్మోహన్ రెడ్డి సొల్లు మాటలు చెప్తున్నారు కదా, మరి ఎందుకు విచారణకు రాకుండా గైహాజరుకయ్యారు? చుట్టూ దర్యాప్తుకి ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? ఎందుకంటే మేడి పండు చూడు మెలే నుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. జగన్మోహన్ రెడ్డి పెట్టే ప్రతి పాలసీలోనూ జే ట్యాక్స్లో జగన్మోహన్ రెడ్డి భోషాన్ని చేరింది కాబట్టి జగన్ చెప్పే ప్రతి మాట కూడా ఇలాగే ఉంటుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను ఒక లిమిటెడ్ కంపెనీలా భావించాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ లిమిటెడ్ కంపెనీల ద్వారా వేల కోట్ల రూపాయల డబ్బులు దండుకోవడం, వాటిని హవాలా రూపంలో తరలించడం కోసమే ఆయన ముఖ్యమంత్రి కావాలి. జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి అసలు అద్దు పద్దే లేదు. నాకు తెలిసి ప్రపంచంలోనే ధనవంతుడిగా అవతరించాలనేది జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. అయితే అది నెరవేరితే మాత్రం రాజకీయాల ద్వారా ప్రపంచంలో ధనవంతుడిగా మారిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా చరిత్రలో నిలిచిపోతాడు. సో ఇంత మద్యం మీద ఇంత దారుణమైనటువంటి కుంభకోణాలు జరిగి ఇన్ని వేల కోట్ల రూపాయలు జగన్ భోషాలని చెల్తే జగన్ అవన్నీ కూడా కప్పిపెట్టుకొని మీడియా ముందుకు వచ్చి మద్యం పాలసీ ప్రభుత్వానికి బెనిఫిట్స్, మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతుంది. మరి గత 5 ఏళ్లలో నువ్వెందుకు ఒకవేళ చంద్రబాబు తప్పు చేస్తే ఆ పాలసీల మీద ఎందుకు రివ్యూ చేయలేకపోయారు? ఎందుకు ఆ తప్పును బయటపెట్టలేకపోయారు? సంబంధిత అధికారులను అరెస్ట్ చేయలేకపోయారు? ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పాలసీలు భారతదేశంలో దాదాపుగా 26-27 రాష్ట్రాలు ఇదే పాలసీని అమలు చేస్తున్నాయి. 3-4 రాష్ట్రాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మద్యానాన్ని అమ్ముతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రం ప్లస్ అంటే కొన్ని రాష్ట్రాలలో ప్రైవేటు యాజమాన్యం ఉంటుంది, కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ యాజమాన్యం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మిక్స్డ్ యాజమాన్యాన్ని తెచ్చాడు. ప్రాఫిట్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి పోయేటట్టు కేవలం ప్రభుత్వం పేరు మీద మాత్రమే అమ్ముతున్నట్టు చూపించడం లేటెస్ట్ పాలసీ. ఇది ఎవరు తేడు? జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే తెలుసు అలాంటి పాలసీలు. స్కీములు పెట్టి స్కాములు చేయడం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. సో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల పరాదులు వీళ్ళు ముగ్గురు దొరికితే నెక్స్ట్ ప్రకంపనాలు తాడేపల్లి కొంపలోనే వస్తాయి. భూకంపం తాడేపల్లి కొంపలలో రావటం మొదలుపెడుతుంది. అది మాత్రం వాస్తవం.